దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యము సామెతలు 10వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును. అంటే నీతిమంతుల తల మీద, ఇంతకుముందు కూడా లాస్ట్ టైం కూడా ఇదే ఒక మెసేజ్, అంటే తల మీద అన్న అంశంతోనే చూసినాము. అంటే ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును. అంటే నీతిగా మీరు జీవిస్తున్నట్లయితే, మరలా చెప్తున్నాను, ఇది ఒక క్రైస్తవులుగా దేవుని వాక్యంను అనుసరించి జీవించువారుగా, ఇంకా బైబిల్ చదువుతున్న వారుగా, ఇంకా దేవుని నీతిని అనుసరిస్తున్న వారుగా అలా ఉంటే ఇక్కడ రాయబడి ఉంది, మీరు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. మీరు నీతిమంతులుగా జీవించినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, వారి తల మీద ఆశీర్వాదములు వచ్చును. అంటే మీ తల మీద ఏమొస్తుందండి అంటే, తల మీద అని చెప్తే మనము ఈ తల మీద అని అర్థము కాదు. అంటే మన జీవితంలో అని అర్థం, మన కుటుంబంలో అని అర్థం, మనం చేస్తున్న పనిలో అని అర్థం, మన వ్యాపారములో అని అర్థం, అన్నిట్లో. అంటే ఆశీర్వాదం అనేది మన తల మీద అని అంటే మన మీద, అంటే మన జీవితం మీద అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రాయబడి ఉంది, తల మీద ఆశీర్వాదములు వచ్చును అని రాయబడి ఉంది. ఇంకా దానికి ఆపోజిట్గా అక్కడ రాయబడి ఉంది, నెక్స్ట్ ఏం రాయబడి ఉంది, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను అని రాయబడి ఉంది. అంటే బలాత్కారము అంటే చెడుతనము చేయడము, పాపము చేయడము, ఇంకా ఇతరులకు హాని చేయడము, అటువంటి దుర్మార్గులుగా జీవించడం. ఇంకా తమిళ బైబిల్లో దుర్మార్గన్ అని రాయబడి ఉంది, దుర్మార్గులుగా జీవించడము. అటువంటి జీవితం జీవించిన వారికి ఏమవుతుందంటే, అది వారి నోరు మూసేటట్టు వారి యొక్క జీవితము ఉంటుందంట. దేవుడు వారి యొక్క నోరును మూయిస్తాడంట అని తమిళ బైబిల్లో ఉంది. వాయే అడైక్యం అని ఉంది. సో మీకు అర్థం కాకపోవచ్చు. సో వారి నోరు మూసేటట్టు దేవుడు చేస్తాడు. గాడ్ విల్ షట్ దేర్ మౌత్. ఇంగ్లీష్లో చక్కగా చెప్పవచ్చు, గాడ్ విల్ షట్ ద మౌత్ ఆఫ్ ద ఈవిల్ పీపుల్ అని మనం చెప్పవచ్చు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా మనం జీవించినప్పుడు మన తల మీద ఆశీర్వాదములు వచ్చును అని రాయబడి ఉంది. మీరు నీతిమంతులుగా, మీరు ఎడదెగక, మీరు సోలిపోకుండా, మీరు నీతి కార్యం, అయ్యో ఈరోజు నీతిగా జీవించినాం, నాకే జరగలేదు కదా అని మీరు అనుకోకూడదు. మీరు నీతిగానే జీవించండి. మీరు కొద్దిగా సంపాదించినా, మీరు ఎలా ఉన్నా కూడా మీ జీవితంలో మీకు ఒక సమాధానము ఉంటుంది. తప్పకుండా మీ జీవితంలో ఆ సమాధానము కలుగుతుంది. సో మీరు సోలిపోవలసిన అవసరం లేదు. మీరు నీతిమంతులుగా జీవించండి. అలా జీవించినప్పుడు ఆశీర్వాదములు మీ తల మీద, ఆశీర్వాదము మీ శిరస్సు మీద అది నిలిచి ఉండును అని చెప్పి వాక్య ప్రకారము అది తప్పకుండా ఆశీర్వాదం మీ జీవితంలో నిలిచి ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా నీతిమంతులుగా వారు జీవిస్తూ ఉన్నారు ప్రభువా, వారి తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని చెప్పి మీరు దీవించారు, మీరు వాక్యంలో పలికారు ప్రభువా. అదే రీతిగా ఎవరెవరు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారో ప్రభువా, వారి తల మీదికి, వారి కుటుంబం మీదికి, వారి జీవితం మీదికి ప్రభువా ఆశీర్వాదము నిలిచి ఉండును గాక. వారిని ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నా, మీరే తోడుండమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా, నిత్యము ప్రభువా, నిరంతరము తండ్రి వారికి మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.